పెట్టమన్నా అయినా పాటలే పెడుతుంది. అంతేనా ముచ్చట? అంతే. ఈ ముచ్చట చెప్తాను నాకు అప్పనండి. మళ్ళీ వేరే చెప్పు మరి. అప్పుడు నువ్వు పోయినప్పుడు అప్పుడు నువ్వేమో అప్పుడు బయటకు పోయినావు కూడా, మేము షాపింగ్స్కి పోయింది. అప్పుడు అక్క పెన్సిల్ అక్కడ ఉండే, అమ్మ బ్యాగ్ దగ్గర ఉండే. అమ్మ బ్యాగ్ దగ్గర లేరు. ఇక్కడ ఇట్లా అవి ఉంటాయి కదా, వైట్ అది బ్లూరీ ఉంటాడు కదా, అక్కడ పెన్సిల్స్ ఉంది. కలర్ పెన్సిల్స్ ఉంటే నాకు ఒకటి అక్క ఒకటి ఇచ్చింది. మరి నువ్వు తీయద్దు నాన్న కొడతాడని చెప్పలే? అక్క నాకు చెప్పలే, నాకు అవి తెలియదు. నువ్వు తీసుకున్నావా అయితే? అక్క తీసుకో, ఏం కాదు ప్లీజ్ అక్క, నీకు దండం పెడతా అని అన్నాడు. నువ్వు అన్నావా? అబద్ధం చెప్తాను. నువ్వు పోయినప్పుడు అక్కడ అబద్ధం చెప్తాను. నాకు నిజం చెప్పు. నిజం. మరి నీ బ్యాగులు ఎందుకు ఉన్నాయి? అన్నీ 5 ఉన్నాయి. ఎందుకు? తీసుకో అక్క, ఏం కాదు. మీ ఫ్రెండ్స్ కూడా ఇద్దాం, ఏం కాదు. ఫ్రెండ్స్ అయితే వాళ్ళ మమ్మీ కొడుతుంది, ఎవరు ఇచ్చింది కొని ఉంటుంది. ఫస్ట్ మీ అక్క ఇచ్చినప్పుడు వద్దు నాన్న కొడతాడు అమ్మ కొడుతుంది అని నువ్వు చెప్పలే? నాకు తెలియదు నాన్న. అంటే ఇస్తే తీసుకుంటావా? ఇక ఎన్ని ఇస్తే అని తీసుకుంటావా? చెప్పు. నువ్వు నాకు అన్నీ చెప్పిపో. ఏమని చెప్పాలి? నువ్వు అన్నీ చెప్పి పోయినా నాకు వినబడుతుంది తెలుసా. గట్టిగా చెప్పిపోవాలి నువ్వు. గట్టిగా అంటే బ్లూ స్టిక్ తోడు కొట్టాలా? కాదు, గట్టిగా. నాకు ఎందుకు ఇస్తానో చెప్పు. గట్టిగా ఒర్రి నాకు చెప్పు. ఎట్లా చెప్పాలి? గట్టిగా నువ్వు ఒర్రి చెప్పు. అట్లా ఉర్రాలా నీ మీదకి? వింటావా మరి అప్పుడు నా మాట? ఎట్లా తెలుసా, ఇంకో అక్కకి సారీ గట్టిగా చెప్పు. అట్లా చెప్తే నాకు వినబడుతుంది. ఇంకోసారి నేను ఇట్లానే చెప్తా. గట్టిగా చెప్తే ఇంకోసారి పెన్సిల్ తీసుకోవా? లేకపోతే తీసుకుంటావు? మెల్లగా చెప్తే నేను తీసుకుంటా, గట్టిగా చెప్తే తీసుకో. అంటే మెల్లగా చెప్తే వినవు మాట, గట్టిగా చెప్తేనే నా మాట వింటావా? నాకు గట్టిగా అరవడానికి రాదు కదా మరి. ఎట్లా తెలుసా, గట్టిగా అన్నాడు. అట్లా కళ్ళు పెద్దగా చేయాలనా? కోపంగా అక్కని బ్లిస్టిక్ తోటి కొట్టిపో. నిన్ను కొట్టద్దా? ఎందుకు? నువ్వే కదా తీసుకున్నావు. మరి కాదు అక్క